తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయానికి గౌరవ పెద్దలు తెలంగాణ బీసీ జేఏసీకి సంబంధించి అందరూ కూడా రావడం జరిగింది. బీసీ జేఏసీ అనే కన్నా బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ ఆర్ కృష్ణయ్య గారు అంటేనే అందరూ కూడా తెలుస్తుంది. మరి ఆర్ కృష్ణయ్య గారి డైరెక్షన్లో ఏర్పడినటువంటి ఈ జేఏసీలో గౌరవ పెద్దలు మేధావి నారగోని గారు, అట్లానే అన్న పూజ కృష్ణన్న గారు, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి మొత్తం బీసీ సంక్షేమ సంఘం నుంచి వచ్చినటువంటి పెద్దలు రామకోటి గారు, మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలుసు, బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి సంస్థ, బీసీల కోసం గలమెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ. మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిడ్డలను మభ్యపెట్టే విధంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకు ఒక మాట మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం, మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికి వీరడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం. ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి పనులు ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శ్రేణులందరూ కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మరి ప్రధానంగా ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా బీసీల పక్షాన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అల్టిమేట్గా కులగణన జరగాలి. పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ చట్టం పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మన హక్కులు కాపాడుకోబడుతుంది అని చెప్పి చాలా బలంగా జాగృతి నమ్ముతున్నది. దానికోసమే అల్టిమేట్ గోల్గా పోరాటం కూడా చేస్తాం. మరొక పక్క ఢిల్లీలో ఆ పోరాటం అయితే క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామానికి పోయి మన బీసీ బిడ్డలందరిలో కూడా చైతన్యాన్ని నింపుకొని మరి పోరాట పటిమను పెంచేందుకు కూడా మన వంతు ప్రయత్నం కూడా చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ, మీరు వచ్చి మద్దతు అడిగే అవసరమే లేదు, మా మద్దతు ఆల్రెడీ ఉన్నది, ఉంటుంది కూడా. కానీ మీరు జాగృతి సంస్థ పట్ల చూపెట్టినటువంటి గౌరవానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ పెద్దలు నారగోని గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను.